కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది అంటున్నారు అనంతపురం జిల్లా మహిళలు. సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం తమ జిల్లాలో నిర్వహించడం గర్వంగా ఉంది అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే చంద్రబాబు లాంటి నేత కావాలి అంటున్న మహిళలతో మరింత సమాచారం సభా వేదిక నుంచి మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. పేరుతో అనంతపురం జిల్లా వేదికగా కూటమి ప్రభుత్వం అత్యంత భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేసింది. బుధవారం ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా అన్ని చర్యలైతే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం సభా ప్రాంగణం వద్ద ఉన్నాం. ఇక్కడ విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఈ సభ అంతా కూడా కంప్లీట్ గా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అలాగే ఇక్కడి నుంచి కూడా ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఏదైతే సూపర్ 6 ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా పూర్తిగా అమలు పరిచాం, అలాగే సంక్షేమ పథకాలు కూడా అమలు పరిచామని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేయబోతుంది. ఇక్కడ మనతో పాటు కొందరు మహిళలు ఉన్నారు, వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి, ఈ రోజు ఎలా చూడొచ్చు ఈ సభను మీ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు? చాలా మంచిగా ఉంది. చంద్రబాబు, లోకేష్ అన్న గారు అందరు ఇక్కడికి రావడమే ధన్యము. చాలా సూపర్ 6 సూపర్ హిట్ మీటింగ్ చాలా బాగా చేశారు. ఎందుకంటే రేపు ప్రకృతి అనుకూలించి అందరి బాగా జరిగి బాగా ఉంటే బాగుంటుంది. అమ్మఒడి ఇవి అన్ని బాగా చేశారు. ఇవి ముసలోళ్ళకి డబ్బులు కానీ గ్యాస్ కానీ అన్ని ఆడవాళ్ళకి బాగా చెందింది. మంచిగా ఉంది. ఇలానే ఉండాలి, అన్నగారు ఇలానే ఇది కావాలి. మాకు సంతోషం. సో మీరు చెప్పండి, ఈ రోజు ఎలా చూడొచ్చు అమ్మా? 29లో కానీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం మేము. చెప్పండి, ఈ రోజు పథకానికి సంబంధించి ఎలా చూడొచ్చు? ఏ పథకాలు అందాయి అనుకోవచ్చు? సో ఈ రోజు ఈ ప్రాంతంలో, మీ ప్రాంతంలో ముఖ్యంగా ఈ సభ నిర్వహిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. నెక్స్ట్ ప్రతి పథకము మేము అందుకున్నాము. తల్లికి వందనం తీసుకున్నాము, ఫ్రీ బస్సెస్ కానీ చాలా హ్యాపీగా ఉందండి మాకు. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలి అంటే ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడే ఉండాలండి. మేము అన్ని పథకాలు అందుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ మాకు సీఎంగా చంద్రబాబు నాయుడే కావాలి. అలాగే జనసేన నేతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి, మీరు ఎలా చూస్తారు ఈ కార్యక్రమాన్ని? నమస్తే అండి. హెచ్ఎంటీ వాళ్ళకి మొట్టమొదటిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను అనంతపురం జిల్లా గుంటకల్ కాన్స్టిట్యున్సీ వస్తున్నానండి. జనసేన పార్టీ అధినాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జరుగుతోంది. చాలా సంతోషంగా ఉంది. రాయలసీమ ప్రాంతాల్లో అనంతపురం జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి ఈ ఏర్పాటు చేసినటువంటి చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎంతో నష్టపోయారు. కానీ ఇప్పుడు సూపర్ 6 సూపర్ సక్సెస్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ని మా రాయలసీమ ప్రాంతంలో అనంతపురంలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ లో చాలా కష్టపడ్డాం. మేము ఆ ఎలక్షన్స్ లో కష్టపడి పనిచేయడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోన, మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోన మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. మా కోసం కాదు, ఇది ప్రజల కోసం. రాష్ట్ర ప్రజలందరూ కూడాను సుఖశాంతులతో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారని చెప్పిన ఒక ఉద్దేశం చేత మేమందరూ భావిస్తున్నాము. భావితరాల వాళ్లకు ఈ రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పంటే ఇదే కూటమి ప్రభుత్వం ఉండాలి. సెంట్రల్లో మోడీ గారి నాయకత్వంలోన, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోన, మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోన ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జరగబోయేటువంటి సూపర్ 6 సూపర్ సక్సెస్ యొక్క ప్రోగ్రాం రంగరంగ వైభవంగా గతంలో ఎప్పుడూ జరగనటువంటి విధంగా జరగబోతోంది. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి దాదాపుగా 300 కిలోమీటర్ల నుంచి వస్తున్నాను. నేను ఎక్కడ చూసినా, ఏ పల్లెల్లో చూసినా, ఇక్కడ ఏ గ్రామాల్లో చూసినా కూడా, ఏ పంచాయతీ హెడ్ క్వార్టర్లో చూసినా కూడాను చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, మన అనంతపురం జిల్లాకు వస్తున్నారు అని చెప్పి సంతోషమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది. వాళ్ళు వాలంటీర్ గా వస్తున్నారు. ఇక్కడ ఎవరు అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్ కానీ ప్రోద్బలం కానీ ఇంకోటి కాకపోకుండా ఈ ప్రభుత్వం చేసినటువంటి సూపర్ 6 పథకాలు సూపర్ సక్సెస్ అయినాయి కాబట్టి ప్రజలు తండోపతండోలుగా వాలంటీర్ గా ఇక్కడ రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉందండి. రేపు ఇక్కడ జరగబోయే కార్యక్రమం మాత్రం చాలా బాగుంటుందని చెప్పి భావిస్తున్నామండి. థ్యాంక్ యూ. సో మొత్తానికి మాత్రము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పార్టీలు కలిసి ఇంత భారీ బహిరంగ సభను రాయలసీమలో ఏర్పాటు చేయడం మొట్టమొదటిసారిగా ఉంది. మరోవైపు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేరుస్తున్నటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరాల కాలంలో ముఖ్యంగా ఈ పథకాలు అమలు పరిచేందుకు ప్రభుత్వం ఎటువంటి పనితీరును ప్రదర్శించింది, అలాగే ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కొంది, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా దాన్ని ఎలా అధిగమించింది అన్నటువంటి పూర్తి వివరాలు కూడా రేపు ఈ సభా వేదిక నుంచి కూడా ప్రజలందరికీ చెప్పేటటువంటి ప్రయత్నం అధినేతలైతే, పార్టీ అధినేతలైతే చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, అనంతపురం జిల్లా.